వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఏబీఎన్ రాధాకృష్ణపై తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ రాతలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై విషపు రాతలు రాసిన రాధాకృష్ణకు ప్రభుత్వం దన్నుగా నిలిచిందని భూమన మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు మొత్తం మా పార్టీకి సంబంధించిన నాయకులందరి శ్రీమతుల గురించి ఎంత దారుణంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత అనాగరికంగా, ఆటవికంగా, దుర్మార్గంగా ఆయన తన ఉలుకు పలుకు అన్నటువంటి రాతల్లో సభ్య సమాజం చీదరించుకునే స్థాయిలో భాష వాడి తన గౌరవాన్ని పాతాళానికి దిగజార్చుకొని మొత్తం మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల శ్రీమతుల మీద, తోబుట్టువుల మీద అత్యంత దారుణమైనటువంటి రాతలు రాస్తే ఆయన కనీసం క్షమాపణ చెప్పకపోగా దాన్ని సమర్థించుకోవటమే కాకుండా ఆయనను అభ్యంతర పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆయన మీద ఏ చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా, విశృంఖలంగా ఆయన్ను అలా బరితెగించేటట్టుగా మహిళలను కించపరిచేలా కథనాలను ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఎస్పీ బిందు మాధవ్కు ఫిర్యాదు చేశారు. కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీత, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు కూడా ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. ఇక రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికా యజమాని రాధాకృష్ణ గారి పలుకుల గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దారుణమైన పదజాలం, విపరీత పోకడల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేసు కట్టాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కట్టకపోవడం అన్నది వారిష్టం. తర్వాత నుంచి కోర్టు ద్వారా మేము ప్రొసీడ్ అవ్వడానికి మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. అదే ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కడప ఏఎస్పీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా రాధాకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మహిళలను కించపరిచిన రాధాకృష్ణపై పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదో చెప్పాలన్నారు. రాధాకృష్ణపై కేసు పెట్టే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు రవీంద్రనాథ్ రెడ్డి. ఏఎస్పీని కలిసిన వారిలో రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. రాధాకృష్ణ గారు ఆ రోజు వీకెండ్ కామెంట్లో ఇంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, రాష్ట్ర వ్యాపితంగా ఉన్న వాళ్ళందరినీ ఈ రకంగా కామెంట్ చేయడం అనేది నిజంగా చాలా దారుణం అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున బాధపడడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి నేనైతే భావిస్తాం. కేసు ఇమ్మీడియట్గా నమోదు చేయాలి, దానిపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలి. వైఎస్ఆర్సీపీ మహిళలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప. మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అహ్మద్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు వినతిపత్రం అందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే స్థాయికి ఏబీఎన్ రాధాకృష్ణ దిగజారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా మహిళలను కించపరుస్తూ ఏదైతే కథనాలను ప్రచురించినాడో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు మేము ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణ గారి మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్పి మాకు పార్టీ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అందుకని మేము ఇక్కడ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఇప్పుడే ఎస్పీ గారిని కలిసి ఆ యొక్క
ఏదైతే మేము గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రతులంతా కూడా జత చేసి ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ప్రతిరోజు కూడా ఆయన పేపర్లో మహిళల గురించి కించపరుస్తూ అనేక శీర్షికలు రాశారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఈ ఆందోళన మొదలుపెట్టి ప్రతి చోట ఎస్పీ గారికి అతనిపైన కేసు రిజిస్టర్ చేసి అతన్ని జైలుకి పంపాలనేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ మా మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు మేమందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయవలసిందిగా మహిళల తరఫున మేమంతా కోరుకుంటున్నాము.